ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లకి కాపురానికి రాగానే మావయ్య గారికి నన్నసలు కోడలుగా చేసుకోవడం ఇష్టమే లేదు అన్నట్టు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందండి? మీరు చెప్పినట్టుగానే నేను గట్టిగా మాట్లాడితే అన్నయ్య నోరెత్తకుండా ఉండేవాడు, ఈ పెళ్లి కూడా జరుగుండేది. కాని ఆ తర్వాత 1కి 10 సార్లు వేదాతో అన్నయ్య ఇదే మాట మాట్లాడితే అంత ఇష్టం లేకుండా బలవంతంగా మావయ్య గారి నోరు ముయించి నాకీ పెళ్ళెందుకు చేశారో అని అడిగితే అప్పుడు నేనేం చెప్పాలి? అంతా తెలిసి కూడా మీరెందుకు పెళ్లి చేశారు అని మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? నేనైతే సమాధానం చెప్పగలననుకోండి, ఇప్పటికే వేదాకి నేనంటే కోపం ఉంది, అది ఇంకొంచెం పెరుగుతుంది. మా మధ్య ఎంత దూరమైనా పెరగనివ్వండి, కానీ తను మాత్రం ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి కదా. వేదకి ఆత్మాభిమానం ఎక్కువ, మాట పడే రకం కాదు. కోటయ్య అన్నయ్య అనే మాటలకి కోపం వచ్చి తను వెళ్ళిపోతే అప్పుడు ఎవరికండి మన వల్ల మంచి జరిగినట్టు? నువ్వు చెప్పింది కరెక్టే అన్నపూర్ణ, కానీ బాలుకి వేదనిస్తే బాగుంటుందండి. ఏ తండ్రైనా తన కూతురికి బాగా చూసుకునేవాణ్ణిచ్చి వివాహం చేయాలనుకుంటారు. కాబట్టి మీరు అలా అనుకోవడంలో తప్పేం లేదు. చక్కగా ఉన్న కుటుంబం విడిపోవడానికి ఒక్క మనిషి చాలండి, మనసు విరిగిపోవడానికి ఒక్క మాట చాలు. అలాంటి పరిస్థితే ఈ ఇంట్లో వస్తుందని అవన్నీ ఆలోచించే నేనేం మాట్లాడలేదు. అయినా వేదాబాలు ఒకరినొకరు ఇష్టపడ్డారా, ప్రేమించుకున్నారా? వాళ్లలా ప్రేమించుకునుండుంటే పెద్దవాళ్ల ఇష్టానికంటే పిల్లల ప్రేమ ముఖ్యమని నచ్చజెప్పేదాన్ని. కాని వాళ్ళిద్దరి మధ్య లాంటిదేం లేదు కదండి. బావ మరదళ్ళు వాళ్ళిద్దరి మధ్య స్నేహం తప్ప వాళ్ల మధ్య ప్రేమల్లాంటివేం లేవు కదండి. వాళ్ళకి పెళ్లి చేయాలన్నది మనిష్టమే గాని వాళ్ళిష్టమైతే కాదు కదా. కాబట్టి వాళ్లేం బాధపడరు. కాని అందరికంటే ఎక్కువ బాధపడేది లలితే. ఒకసారి నిశ్చితార్థం వరకు వచ్చి పెళ్లాగిపోయింది. ఇప్పుడు మనమీ పెళ్లి సంబంధం అనుకుంటే ఇలా జరిగింది. లలితకి తన కూతురి విషయంలో పెళ్లి అనే ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఒక ప్రశ్నగా మిగిలిపోతుందని బాధ తనకే ఎక్కువండి. అందుకే మీరుండాల్సింది ఇక్కడ కాదు. వెళ్ళి తను ఓదార్చండి. వెళ్ళండి.